క్రీస్తునామమున మీకు అందరికీ శుభం తెలియజేస్తున్నాను. అలాగే నూతన యెరూషలేము ప్రార్థనా మందిరం విశ్వాసులు, సేవకులు, పెద్దల తరపున కూడా మీకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. మొట్టమొదట మనలందరినీ దేవుడు సజీవ లెక్కలో ఉంచి ఈరోజు ఆయన పునరుత్థాన దినమందు ఆయన పరిశుద్ధాలయంలో చేరి ఆయన్ను ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి జగత్తు పునాది వేయకుండే మనల్ని ఏర్పరచుకొని అందరినీ సజీవ లెక్కలోంచి ఇక్కడ తీసుకుని వచ్చినాడు. అందును బట్టి మొట్టమొదట మనం ఆయన్ని ఆరాధించి ఘనపరిచి మహింపరచాలి. ఎంతోమంది గత సంవత్సరాల్లో గత రోజుల్లో మనం చూస్తూ వచ్చాం. మన బంధువులు, స్నేహితులు, సేవకులు, పరిచారకులు, పెద్దలు, బంధుమిత్రాలు అందరూ కూడా అనేక మంది ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అయినప్పటికీ ఆయన మహాకృప మన పట్ల చూపుట ద్వారా ఇంకను మనము సజీవ లెక్కలో ఉంచి దేవుడు ఇంకా ఆయన్ని ఆరాధించి ఆయన ఘనపరిచి ఆయన నామాన్ని ప్రచురం చేయాలని నిన్ను నన్ను సజీవంగా ఉంచాడని ఈ ఉదయకాలం మనం ఎరిగి ఆయన మన పట్ల ఏమి చేశాడో వాటిని బట్టి ఆయన్ని ఆరాధించడానికి ఘనపరచడానికి దేవుడు ఈ ఉదయకాలంలో నిన్ను నన్ను తీసుకొచ్చినాడు. ఆ ఉద్దేశాన్ని బట్టి ఆయన్ని ఆత్మతో సత్యంతో మనం ఆరాధించడానికి కొన్ని లేఖన భాగంలో బైబిల్ గ్రంథంలో నుంచి మనం చూసుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనము, 23, 24 వచనాలు మనం చదువుకుందాం. 23వ యోహాను సువార్త 4వ అధ్యాయం 23వ వచనము, 24వ వచనం. బైబిల్ ఉన్న వారందరూ కూడా మీ బైబిల్ తీసి గట్టిగా చదవడానికి వచ్చిన వారందరూ గట్టిగా దేవుని వాక్యాన్ని చదువుదాం. అయితే యథార్థంగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చినది, అది ఇప్పుడునూ వచ్చి ఉన్నది. తన్ను ఆరాధించువారు అట్టివారు కావాలని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధింపవలెనను. దేవుని యొక్క సహాయం కొరకు ప్రార్థన చేసుకుంటాం. కళ్ళు మూసుకొని ఉన్న చోటన మీరు వీలైనంత వరకు మోకాళ్ళ మీదకి రండిని ప్రభు పేరిట వేడుచున్నాను. ప్రేమ కలిగిన తండ్రి, జీవం కలిగిన దేవ, ఉదయకాలంలో నీ పునరుత్థాన దినమందు నిన్న ఆత్మతో సత్యంతో ఆరాధించాలని నీవు కోరుకున్న విధానాన్ని బట్టి సజీవులమైన మేము సజీవులైన నిన్ను ఆరాధించి ఘనపరచుటకు ఇచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి ఉదయకాలం మేము అర్పించగలం ప్రభా. ఈ వాక్యం చేత పట్టుకొని దాన్ని జాగ్రత్తగా చూచుకున్నట ద్వారా మేము ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి సహాయం చేయండి. చదివిన లేఖన భావనను మాకు పంచి విరిచి పెట్టమని మీ సన్నిధానం వేడుకుంటున్నాం. నా సొంత మాటలు, సొంత ఆలోచనలు, తలంపులన్నిటిని తీసివేసి మాకు కావాల్సిన నీ మాటలను పరలోకం నుంచి నీ మాటలు దయచేసి నీ నోటి బుర్రగా నన్ను వాడుకోమని, అయోగ్య పాత్రుడినైన నన్ను నీ నామహిమతమై ఏ యోగ్యత లేని వాడిని అయినప్పటికీ క్రీస్తు చేస్తున్నందు నీవు ఇచ్చిన రక్షణ బట్టి నీ బిడ్డలతో కలిసి నేను కూడా ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి నన్ను కూడా సజీవ లెక్కలో ఉంచి క్షేమంగా తిరుపతి నుంచి తీసుకొచ్చిన విధానం బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ పునరుత్థాన దినమందు వీరితో గడుపు సమయం అంతా ఆశీర్వాదకరంగా చేయమని లేఖన భావనను విడిచిపెట్టుమని యేసుక్రీస్తు నామమున ప్రార్థించి అత్యున్నత దినమును అడిగి వేడుచున్నాను పరమ తండ్రి. ఈ వాక్యాన్ని అనేక సార్లు అనేక మంది సేవకులు, పెద్దలు, పరిచారకులు, మీ సేవకులు అనేక సార్లు ఈ మాటను గురించి మనము ధ్యానించి ఉంటాం. అయితే ఈ మాటలోని ఒక పదాన్ని తీసుకొని ఈ ఉదయకాలంలో ఆయన్ని ఆరాధించడానికి కొన్ని మాటలు లేఖన భావన నుంచి చూసుకోవడానికి దేవుడు మనకు సహాయం చేయనుగాక. మొట్టమొదట ఆలస్యం అయింది, కొంచెం ఆడ రోడ్డు ట్రాఫిక్ ఉన్న దానివల్ల క్షమించండి. సరైన సమయానికి రాలేకపోయాను, కానీ ఆరాధన సమయానికి దేవుడు క్షేమంగా తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం. ఈ వాక్య భాగంలో చూస్తూ వచ్చినట్లయితే ఆత్మతో యథార్థంగా ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ తండ్రిని ఆరాధించే కాలం వచ్చిచున్నది, అది ఇప్పుడునే వచ్చి ఉన్నది. తన్ను ఆరాధించేవారు అట్టివారు కావాలని తండ్రి కోరిక. ఇక్కడ నిన్ను నన్ను ఆయన దేవుడు ఈ లోకంలో ఎందుకు సృజించాడంటే, మొట్టమొదటిగా చూసినట్లే ఆది కాండంలో ఆయన చూసినట్లయితే తన పోలికలో తన స్వరూపమందు ఆయన నిన్ను నన్ను సృజించిన వాడుగా ఉంటున్నాడు. దేవుని పోలిక, దేవుని స్వరూపంలో ఉన్నవారు ఏం చేయాలా? తండ్రి అయిన దేవుణ్ణి ఆరాధించి ఆయన ఘనపరిచి మహింపరచాలి. ఇప్పుడు ఏదైనా ఒక కుమారుడు 10వ తరగతి పాస్ అయినాడు మంచి మార్కులతో మీ మండలంలో అంటే వెంటనే ఏం చేస్తాడు? అతను
ఏం చెప్తాడు? నేను ఈ యొక్క 10వ తరగతిలో మంచి మార్కులతో పాస్ అవ్వడానికి ఎవరు కారణం అంటారు? మీరు చెప్తూ ఉంటే నేను ఫాస్ట్గా పోతూ ఉంటుంది. ఏదైనా మాట్లాడు, మనము ఒకటి అడిగినప్పుడు దానికి మీరు ఆన్సర్స్ చెప్తే బాగుంటుంది. ఎందుకంటే నేను టీచర్ కాబట్టి ఎక్కువ పిల్లల్ని అడిగే స్వభావం ఉంటుంది కాబట్టి అడుగుతూ ఉంటాను. దయచేసి మీరు దాన్ని చెప్పినట్లయితే ఈ వాక్యాన్ని మీరు వింటున్నట్లు నేను అర్థం చేసుకుంటాను. కాబట్టి ఒక పిల్లవాడు 10వ తరగతి పాస్ అయిన వెంటనే ఆయన అడుగుతారు అనుకోండి ఎవరైనా, ఏమయ్యా ఇంత మంచి మార్కులు తెచ్చుకున్నావు, ఏంటి నీ చదువు, నీ కారణం అంటే మొట్టమొదటి ఏమని చెప్తాడు ఆ పిల్లవాడు? మా టీచర్లు మమ్మల్ని బాగా చదివించినారు. రెండోది, మా తల్లిదండ్రులు కూడా ఇంట్లో నన్ను శిక్షణలో పెడుతూ వచ్చారు అని చెప్తారు. అదేవిధంగా తండ్రి పోలికలో ఉన్న మనము, తండ్రి స్వరూపంలో ఉన్న వాళ్ళు మనం ఏం చేయాలంట? మన ఇహలోక తల్లిదండ్రులు ఏ విధంగా మనం గణపరుస్తామో, మనల్ని పరలోక రాజ్యానికి వారసులుగా చేసిన తండ్రిని కూడా మనము ఈ లోకంలో ఆయన్ని మనము గణపరచ బద్దులమై ఉన్నాం. అందుకోసమే ఇక్కడ చెప్తూ వచ్చినాడు, ఆత్మతో సత్యంతో తండ్రిని ఆరాధించే కాలము వచ్చినది. ఈ ఉదయకాలంలో నీవు నేను ఎందుకు ఆయన్ని ఆరాధించాలి అంటే, చూసినట్లయితే 24వ వచనంలో దేవుడు ఆత్మ గనుక అనే మాట ఉంది. తర్వాత ఏముంది చదవండి. దేవుడు ఆత్మ గనుక ఆయనను, ఈ ఉదయకాలంలో నా యొక్క అంశం ఏంటంటే ఆయన. మన మోటో కార్డులో కూడా రెడ్ లెటర్స్తో ఉంది, చెప్పండి ఏమేమి ఉన్నాయి? మొదటిది ఆయనే, రెండో దాంట్లో ఆయన, మూడో దాంట్లో ఆయనే అనే మాట మళ్ళీ వచ్చింది కాబట్టి ఇండైరెక్ట్గా చెప్పినట్టయితే ఈయన అని చెప్పవచ్చు. ఆయనే, ఆయన, ఈయన, ఈ ముగ్గురు కూడా ఒకటే విధమైన వ్యక్తులు. ఈ ముగ్గురు మన జీవితంలో ఏ విధంగా ఆయన మనకు చేసిన మేళ్ళు మనము కొన్ని మాటలు బైబిల్ గ్రంథంలోనే చూసుకోవడానికి దేవుడు మనకు సహాయము చేయను కాక. మొదటి మోటో కార్డు వస్తుంది, చదవండి ఎవరైనా. కీర్తనల గ్రంథము 65:7 వచనం. ఆయనే, ఇక్కడ చూసినట్లయితే ఆయనే అనే మాట మనం చూస్తాం. సరే, ఆయనే అక్కడ సముద్రంలో ఘోషను, వాటి తరంగంలో ఘోషను అణిచినాడు. ఆయనే మన జీవితంలో ఏం చేసినాడు అనే సత్యాన్ని మనము చూద్దాం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనం. మత్తయి సువార్త 1వ అధ్యాయము 21వ వచనము. ఆమె యొక్క కుమారుని కనును తన ప్రజలను వారి పాపముల నుండి. ఎవరు? ఇక్కడ ఆయనే అనే మాట వచ్చిందా లేదా? వచ్చిందా లేదా? చూస్తే మీరు అంటే బైబిల్ చూస్తున్నారా, నన్ను వింటున్నారా తెలియ. ఏ మాట వచ్చింది? తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే. కాబట్టి ఈయనే ఎవరు? ఆయనే అనే అతను. ఆయన ఏం చేశాడంట? తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించినాడు. మొట్టమొదటగా ఆయన రక్షకుడు మన జీవితంలో. ఆయనే ఎవరంటే నా రక్షకుడుగా ఉండవలసిన వాడు. ఎందుకంటే మన పాపము నిమిత్తం ఆయనే చనిపోయినాడు, ఆయనే దెబ్బలు తిన్నాడు, ఆయనే సిలువలో చేతులు కాళ్లకు మేకులు కొచ్చబడింది, తలకు ముళ్ళ కిరీటం వేయబడింది, పక్కలో బలెము పొరవబడింది. ఎవరు? ఆయనే. తన ప్రజలను, ఎవరైతే తన ప్రజలుగా చేయబడ్డారో, ఆయన పోలికలో లేక ఆయన స్వరూపంలో చేయబడిన వారు ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించుట ద్వారా వారు పాపమునకు దాస్యంలోకి వెళ్ళిన వారుగా ఉంటున్నారు. మొట్టమొదటిగా చూసినట్లయితే ఆయన పోలికలో ఉన్న మనము, లేక ఆయన పోలికగా చేయబడిన, ఆయన స్వరూపంలో చేయబడిన మనము దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమించుట ద్వారా పాపం చేసిన వారుగా మనము ఉంటున్నాము. కాబట్టి పాపం ద్వారా వచ్చే జీతం ఏంటి? మరణము. ఆ మరణాన్ని ఎందుకు వచ్చిందంటే చూడండి, యెషయా గ్రంథము. ఎందువల్ల ఆ మరణం మన జీవితంలోకి సంక్రమించింది చూడండి. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 59వ అధ్యాయము. ఎందుకు దేవునికి మనకు అడ్డము వచ్చిందంటే, దేవుడికి మనకు చూడండి 59వ వచనంలో 3వ లైన్లో చూస్తాం, చదవండి. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చాను,
మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను. ఆనాడు ఆదామవ్వలు చేసిన ఆజ్ఞను అతిక్రమించటం వల్ల లోకంలోనికి పాపం వచ్చింది. ఆ పాపం వల్ల మరణం వచ్చింది. ఆ పాపము దోషంలో ఏమైపోయిందంటే దేవునికి మనకు అడ్డముగా నిలిచిపోయినాయి. అప్పుడు ఆదామవ్వలను చల్లని పూట ప్రతిరోజు దేవుడు వచ్చి ఆదామవ్వలతో మాట్లాడుతూ సంభాషిస్తూ నడుస్తూ వెళ్ళే రోజు నుంచి ఏమైపోయిందంట, మన దోషములు మన పాపములు దేవునికి అడ్డముగా అయిపోయింది. దేవుడు మాట్లాడాలంటే ఆ స్వరం ఇక్కడి నుంచి ఇక్కడికి రాదు, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళటం లేదు. ఎందుకంటే నీ పాపములు నీ దోషములు దేవునికి అడ్డంగా ఉంది. కాబట్టి నీవు మాట్లాడే విధానము నువ్వు చేసే విజ్ఞాపన దేవునికి అందలేకపోతుందంటే దానికి కారణము మన యొక్క పాపములు మన దోషములు. అందుకోసమే యేసుక్రీస్తు ప్రభు 2024 సంవత్సరాల క్రితం ఈ లోకానికి మానవుడిగా వచ్చినాడు. ఏంటంటే ఆ అడ్డుగోడను తీసివేయడానికి, లేక మన మీద రాసివేయబడిన చేవ్రాతను ఆయన తుడిపివేయడానికి ఈ లోకానికి మానవుడిగా వచ్చినాడు. ఏంటి ఆ మానవుడిగా ఈ లోకంలో జీవించడానికి వచ్చాడంటే ఆయన తన ప్రజలను ఎవరైతే ఆయన ద్వారా సృష్టింపబడ్డారో ఈ లోకంలో ప్రతి వ్యక్తిని, తన ప్రజలను వారి పాపము, వారి జన్మ పాపం, కర్మ పాపం నుంచి వారిని విడిపించాలని ఆయన ఆశపడి దేవుడు అనేక మంది ప్రవక్తలను పంపిస్తూ వచ్చాడు, న్యాయాధిపతులను పంపిస్తూ వచ్చాడు, రాజులను పంపిస్తూ వచ్చాడు. కానీ ఎవరు కూడా వారి మాటను ఖాతరు చేయలేదు. వారి మాటను ఖాతరు చేయని వారు దేవునికి మనిషికి మాటలు లేని పరిస్థితుల్లో దేవుడు చెప్పేది మానవునికి ఇటువంటి పరిస్థితుల్లో వినబడకుండా అయిపోయింది. మానవుడు విజ్ఞాపన చేస్తే దేవునికి వినబడకుండా అయిపోయింది. దానికి కారణము మన యొక్క పాపములు మన దోషములు. వీటి నుంచి విడిపించడానికే యేసుక్రీస్తు ప్రభువును ఈ లోకానికి మానవుడుగా తండ్రి అయిన దేవుడు తన అద్వితీయ కుమారుని, ఏకైక కుమారుణ్ణి ఈ లోకానికి మానవుడిగా పంపించినాడు. ఈ లోకానికి మానవుడిగా పంపించి ఏం చేశాడంటే తన ప్రజలు ఏవైతే దోషములు పాపములు మన దేవునికి అడ్డంగా ఉన్నాయో ఆ పాపములు దోషముల నుంచి నిన్ను నన్ను విడిపించాలంటే ఒక వ్యక్తి వారి కోసం చనిపోవడం అవశ్యము. దానికోసమే హెబ్రీయులు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది, చూడండి, చూద్దాము. హెబ్రీయులు రాసిన పత్రిక 9వ అధ్యాయము 16వ వచనం, 16 చదవండి. మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనం రాసిన వాని మరణము ఆవశ్యము. మరణ శాసనం రాశాడు. మీరు ఈ ఏదేను తోటలో ఉన్న ఈ చెట్టు ఫలము తినిన రోజున మీరు తప్పక ఏమవుతారంట? చదువుదాం చూడండి, అది కూడా చదువుదాం చూడండి. ఆదికాండము 2వ అధ్యాయం 17వ వచనం. అయితే మంచి చెడ్డల తెలివినిచ్చి వృక్ష ఫలమును తినకూడదు, నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవు అని ఏం చేసినాడంట? నరునికి ఆజ్ఞ. ఇది చేయకూడదు, అంతే ఆజ్ఞ. ఇప్పుడు మనము ఓటుకి వెళ్తాం. ఓటుకి వెళ్ళినప్పుడు ఏం తీసుకొని పోవాలా? ఆధార్ కార్డులో ఐడెంటిటీ కార్డులు ఏదో తీసుకొని పోవాలా. అవి ఏవి తీసుకోకుండా దొంగ ఐడెంటిటీ కార్డు వేరే పేర్ల మీద పోతే ఏమవుతుందో ఏం చేస్తారు? మనల్ని పట్టుకుంటారా లేదా? అదేవిధంగా దేవుడు ఇక్కడ ఆజ్ఞ ఇచ్చినాడు. నువ్వు ఆ పండు తింటే ఆ రోజు తప్పనిసరిగా చస్తావు, ఆజ్ఞ ఇచ్చినాడు. ఆజ్ఞను అతిక్రమించటం ద్వారా పాపము లోనికి మానవునికి వచ్చింది. ఆ పాపం వల్ల వచ్చే జీతం మరణంగా చేయబడింది. ఆ మరణం నుంచి నిన్ను నన్ను విడిపించాలంటే ఆయనే తన ప్రజలను వారి పాపం నుండి రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టబడింది. మొట్టమొదటిగా చూద్దాము, ఆయన యేసు అనే పేరు పెట్టిన దానివల్ల మనం చేసిన ఇది కార్యం ఎందువల్ల మనల్ని దేని నుంచి విడిపించాడో చూస్తూ వస్తాం. చూడండి, ఎఫెసీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం చదువుతాం. మీ అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారమై ఉన్నాము. మొట్టమొదట ఆయన మనం రక్షించడానికి కారణం ఏంటంటే మన పాపములు దోషములు దేవునికి అడ్డంగా ఉంది. రెండోది చూసినట్టయితే మీ అపరాధములు పాపం చేత మీరు చచ్చిపోయిన వారం ఉన్నాం. అటువంటి మనల్ని ఆయన రక్షించడానికి వచ్చిన వాడుగా అంటున్నాడు. ఆయనే తన ప్రజలను రక్షించును కనుక ఆయన యేసు అని పేరు పట్టబడినది. కాబట్టి ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఎందుకంటే నీ కొరకు ఆయన
బలియాగంగా విమోచన క్రయదంగా అర్పించబడిన వాడుగా ఉంటున్నాడు. ఆయన నిన్ను నీ అపరాధములు దోషములు దేవునికి అడ్డంగా ఉంది వాటిని తీసివేయడానికి ఈ లోకానికి మానవుడిగా జన్మించాడు. రెండోది అపరాధం చేత పాపం చేత చచ్చిన మనల్ని ఏం చేశాడంట? క్రీస్తుతో కూడా బ్రతికించడానికి వచ్చినాడు. అటువంటి దేవుణ్ణి నిన్ను నన్ను బ్రతికించాడు. మన పాపంలో శాపములతో చనిపోయి నరకానికి పోసిన మనల్ని ఆయన క్రీస్తుతో కూడా బ్రతికించిన వాడుగా ఉంటున్నాడు. అటువంటి దేవుణ్ణి మనం ఈ ఉదయకాలంలో ఆత్మతో సత్యంతో ఆరాధించాలని తండ్రికి ఆశపడుతున్నాడు. ఆ ఆశను నెరవేర్చడానికి ఎవరైతే యేసు క్రీస్తు రక్తంతో కొనబడి ఆయన రక్తంలో తమ పాపములు ఉదుక్కున్న వారై ఉన్నాయి, రక్షణను స్వీకరించి తన కుమారుడుగా కుమార్తెగా చేయబడ్డారో అటువంటి వారు తన తండ్రిని ఆరాధించి సత్యంతో ఆరాధించాలని తండ్రి యొక్క కోరికని ఎవరి ద్వారా? ఆయన ఎవరు? ఆయన యేసుక్రీస్తు ప్రభుగా ఈ లోకానికి మానవుడిగా వచ్చాడు. నీ కొరకు నా కొరకు ఆయన శిలువలో మన అపరాధములు దోషములు అన్నీ ఆయన సహించి ఆయన మనల్ని క్రీస్తుతో కూడా బ్రతికించింది. యేసుక్రీస్తు ఈ ప్రభు ఎలాగూ 3వ దినము పునరుత్థానం లేశాడో ఆ విధంగా నిన్ను నన్ను కూడా క్రీస్తుతో కూడా బ్రతికించిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి మొట్టమొదట ఆయన మన దోషములు పాపములు దేవునికి అడ్డంగా ఉంటుండే వాటిని తీసివేయడానికి ఆయన రక్షించడానికి వచ్చాడు. రెండోది అపరాధం చేత పాపం చేత చచ్చిన మనల్ని ఆయన రక్షించడానికి ఈ లోకానికి వచ్చినాడు. అదే రక్షకుడు నీ యొక్క రక్షకుడు ఈ విధమైన గొప్ప త్యాగాన్ని చేసింటే ఈ ఉదయకాలంలో ఆయన ఆరాధించి ఘనపరిచి మహింపరచాలి. ఆత్మతో సత్యంతో ఆయన ఆరాధించాలని తండ్రి కోరిక ఉంది. ఆ కోరిక నీవు తీర్చగలేకపోతే దేవుడు నిన్ను రక్షించిన విధానానికి ఎటువంటి యోగ్యత లేదు. కాబట్టి నీ జీవితంలో నా జీవితంలో దేవుడు నిన్ను నీ అపరాధం నుంచి పాపం నుంచి లేక దోషం నుంచి నిన్ను విడిపించాడని నీవు ఎరిగింటే ఈ ఉదయకాలం ఆయన ఆత్మతో సత్యంతో ఆరాధించి ప్రభువా నేను పాపం చేత దోషముల చేత కప్పబడి ఈ లోకంలో నరకానికి పాత్రుడుగా ఉన్నాను, నా అపరాధం చేత చచ్చిపోయి పాపం చేత చచ్చిన నన్ను నీవు క్రీస్తు కూడా బ్రతికించావు, అందును బట్టి నేను నిన్ను స్తుతిస్తా ఘనపరుస్తా ఆరాధిస్తా ఆత్మతో సత్యంతో నిన్ను మహింపరుస్తానని కొద్ది మాటలు నీవు నోరు తెరిచి ఆయన ఆరాధిస్తే దేవుడు ఎంతగానో సంతోషించేవాడుగా ఉంటున్నాడు. ఇది మొదటిది. రెండోది చూస్తాము యెషయా గ్రంథం 59:1-2 చూసినాము. అదేవిధంగా చూసిన కీర్తనల గ్రంథం 116:8 కూడా ఈ మాట చూడండి. అంత మాత్రమే కాకుండా ఎప్పుడైతే నువ్వు రక్షింపబడ్డావో దేవుని కుమారుడుగా కుమార్తెగా చేయబడ్డావో అప్పుడు ఏం చేశాడంటే మరణం నుంచి నిన్ను కాపాడుతూ వచ్చాడు, లేక తర్వాత ప్రాణంను కాపాడుతూ వచ్చాడు, కన్నీళ్ళు విడకుండా నీ కన్నులను ఆయన కాపాడుతూ వచ్చాడు, జారి పడకుండా నీ పాదములను ఆయన తప్పించేవాడుగా ఉంటున్నాడు. ఇటువంటి దేవుణ్ణి నీవు గణపరచలేవా? ఆయన ఆత్మతో సత్యంతో ఆరాధించలేవా? నా జీవితంలో నేను ఎరుగుతున్నాను, అనేక సార్లు రక్షణ క్రైస్తవ కుటుంబంలో పుట్టాను, రక్షణ లేదు, కానీ దేవుడు చేసిన సహాయాలు ఆయన చేసిన నన్ను తప్పించిన విధానాలు ఎన్నో ఉన్నాయని నేను చెప్పగలను. నా జీవితంలో చేసి రక్షింపబడిన తర్వాత ఒకరోజు నేను రైల్వే ట్రాక్ మీద నుంచి పోతున్నాను, ట్రైన్ వెనక్కి వస్తుంది. ట్రైన్ వెనక్కి వస్తా అంటే నేను చూసుకోలేదు, ట్రైన్ వెనక్కి వస్తాను, సౌండ్ లేకుండా వస్తూ ఉంది. ఇంకా నాకు ట్రైన్కి ఒక 1 మీటర్ కూడా లేదు డిస్టెన్స్. ఒక వ్యక్తి ఇట్లా చూపిస్తూ ట్రైన్ వస్తుంది అన్నాడు, అంతే. ఒక్కసారిగా ఈ పక్క నుంచి ఆ పక్కకి ఎగిరి దూకడము జరిగింది. నా జీవితంలో దేవుడు తప్పించాడు. నేను ఒకవేళ ఆ వ్యక్తిని కానీ నా ముందు పంపించకపోయింటే ఆ ట్రైన్ నన్ను కుట్టి చంపేసి మరణానికి పాత్రుడై ఉండవలసింది. ఇదే విధంగా మరొకసారి 2 వీలర్లో పోతున్నాను, ఎదురుగా కారు వస్తుంది, స్పీడ్గా పోయి కారుకు గుద్దేశాను. గుద్దిన వెంటనే ఇటు పక్క పోయి గుద్దిన నేను పైకి ఎగిరి ఈ పక్క తిరిగి అటుపక్క పోయి రైల్వే బ్రిడ్జ్ పైన పడిపోయాను. ఎన్నోసార్లు నా జీవితంలో దేవుడు నన్ను తప్పించిన వాడుగా ఉంటున్నాడు. ఎందుకంటే ఆయన రక్తంతో నన్ను కొన్నాడు కాబట్టి, ఆయన రక్తంలో నా పాపం నేను కడుక్కొని ఆయన బిడ్డగా చేసుకున్నాడు కాబట్టి ఆయన నన్ను తప్పిస్తూ వచ్చాడు. అంతగా కన్నీళ్ళు విడకుండా నా కన్నులను జారి పడకుండా నా పాదంలో ఆయన తప్పించిన వాడుకుంటావు. నీ జీవితంలో ఇటువంటి అనుభవంలో నువ్వు ఉన్నట్లయితే ఈ ఉదయకాలంలో ఆయన ఆరాధించకుండా ఎలాగుండగలవు? ప్రభువా నా ప్రాణాన్ని నువ్వు కాపాడుతొచ్చినావు. అనేక మంది ఈ కరోనా సమయంలో చనిపోయిన నా బంధువులు, స్నేహితులు, బిడ్డలు, నా సంఘం వారు, సేవకులు, పరిచారకులు ఎంతోమంది చనిపోయినారు.
అయినా నా ప్రాణాన్ని మరణానికి అప్పగించకుండా ఈరోజు నీవు నన్ను రక్షించుకొని నీ యొక్క సంఘంలో అంగంగా చేసుకొని నిన్ను ఆరాధించాలని సత్యంతో ఆత్మతో సత్యంతో ఆరాధించాలని నన్ను సజీవంగా ఉంచినావు ప్రభా. అందును బట్టి నేను నిన్ను ఆరాధిస్తా, ఘనపరుస్తానని ఆయన్ని ఆరాధించలేకపోయినట్లయితే నీవు కృతజ్ఞత లేనివాడుగా అవుతావు. రక్షింపబడినావు, దేవుని మందిరానికి వస్తున్నావు, కానుకలేస్తున్నావు, బలలో చేయి వేస్తున్నావు, కానీ నీ నోరు తెరిచి ఆయన్ని ఆరాధిస్తున్నావా లేవా? నిన్ను నువ్వే పరీక్షించుకో. ఈ ఉదయకాలంలో ఎన్నిసార్లు నువ్వు మరణానికి పాత్రుడు కావాల్సిన వాడు, అయినప్పటికీ ఆయన నిన్ను కాపాడుతూ వచ్చాడు. కన్నీరు విడుకున్న నీ కన్నులను, జారి పడుకున్న నీ పాదములను ఎన్నిసార్లు ఆయన కాపాడుతూ వచ్చాడు, తప్పించినాడు. నీవు ఎరుగుదువా? చిన్న 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 సార్లు ఎక్కువ ఆయన మనకు తోడుగా ఉండి నడిపించు. కొన్నిసార్లు మనం అది ఆలోచన చేయము, బండిలో పోతుంటాము, టక్కని కాలు తగులుతుంది. అదే కాలు కానీ గట్టికి తగిలితే వెంటనే ఎంతో ఫ్రాక్చర్స్ అవి ఇవి జరిగేటివి. కానీ వాటన్నిటి నుంచి మనం తప్పించేవాడుగా ఉంటున్నాడు. ఆ యొక్క కారు గుద్దినాను కానీ ఎటువంటి చిన్న దెబ్బలతో బయటపడిపోయినా, అదే స్పీడ్లో వేరే వ్యక్తి వెళ్ళి లేకపోతే నేను పడిన తర్వాత ఏదైనా వెహికల్ వచ్చింటే ఈరోజు నేను మీ ముందు నేను సాక్షిగా జీవించలేను. నా కుమారుడు చెప్తూ వచ్చాడు, చిన్న పిల్లడు వాడు. ఆ పిల్లవాడు ఆ యొక్క పేపర్లో ఒక ఫోటో చూసినాడు, బస్సు గుద్ది ఒక వ్యక్తి మరణం అని. నా కుమారుడు ఆ బొమ్మను చూసిన తర్వాత నాతో చెప్తున్నాడు, రేపు ఒకవేళ డాడీ కూడా ఆ కారు గుద్ది చనిపోయింటే డాడీ ఫోటో కూడా ఇక్కడ వచ్చింటుందని. వానికి తెలియదు. అయినప్పుడు ఆ మాటలు నన్ను ఎన్నో కలిచివేసింది. అవును కదా ప్రభా, ఒకవేళ నేను చనిపోతే నా కుమారులకు నేను తండ్రి లేని వాడిని, వారు తల్లిని లేని వాడిని అయిపోయింటారు. మరణాన్ని నన్ను మరణానికి అప్పగించకుండా నన్ను కాపాడినవాడిని నేను ఎంతగానో ఆయన్ని ఆ రోజు గుర్తు చేసుకున్నాను. కాబట్టి ఉదయకాలంలో ఎంతోమంది మన సంఘం వారు, మన ఊరి వారు, మన బంధువులు కరోనాతో చనిపోయినారు. అయితే మరణానికి నిన్ను నన్ను అప్పగించలేదు. ఎందుకో తెలుసా? ఆయన ఇంకనూ ఆత్మతో సత్యంతో ఆరాధించాలని అనేక మందిని నీ సాక్ష్యం ద్వారా, నీ కుటుంబ సాక్ష్యము, నీ సంఘ సాక్ష్యం ద్వారా అనేక మందిని ఇంకా తన ప్రజలుగా చేయాలని ఈ ఉదయకాలంలో ఆయన నిన్ను సజీవంగా ఉంచినాడు. అందుకే ఈరోజు ఈ ఉదయకాలం కొద్ది శేషంగా ఈ యొక్క లక్ష్మీపురంలో దేవుని యొక్క సంఘానికి మనము వచ్చినామని ఎరిగి ఆత్మతో సత్యంతో ఆయన ఆరాధించి ఆయన ఘనపరచాలని ఆయన కోరికై ఉంటుంది. అంత మాత్రమే కాకుండా మనల్ని దేని నుంచి విడిపించాడంటే పాపం నుంచి విడిపించాడు, శాపం నుంచి విడిపించాడు, ధర్మశాస్త్రం యొక్క శాపం నుంచి విడిపించాడు. అంత మాత్రమే కాకుండా చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రికలో దేవుని నుంచి మనల్ని విడిపిస్తూ వచ్చాడు. 2వ అధ్యాయము 15వ వచనంలో నేను చదువుతాను, వినండి. మరణం ద్వారా నశింపజేయటం, జీవితకాలమంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు తన ప్రజలను ఆయనే, వారి పాపములను ఆయనే రక్షించును, విడిపించిన వాడుగా ఉంటున్నాడు. జీవితకాలం అంతా మనం మరణ భయంతో ఉండే మనల్ని మరణం నుంచి నా ప్రాణమును, కన్నీరు విడకుండా నా కన్నులను, జారి పడకుండా నా పాదమును నీవు తప్పించున్నాను అని దావీదు తన జీవితంలో దేవుడు చేసిన గొప్ప కార్యములను తలపోసుకుంటూ నిత్యము దేవుణ్ణి ఆరాధిస్తూ ఘనపరుస్తూ వచ్చిన వాడుగా ఉంటున్నావు. ఒక రాజుగా ఉండవలసిన వాడు నీ యొక్క మందిరపు ద్వారముల యొద్ద ఒకరోజు గడుపుట ఎన్ని రోజుల కంటే శ్రేష్టమంట? 1000 దినముల కంటే శ్రేష్టం. ఒక రాజు తను అనుకుంటే ఆ ప్రవక్తలని లేకపోతే ఆ యొక్క యాజకులు అందరినీ కూడా తన దగ్గరికి వచ్చి దేవుణ్ణి ఆరాధించి ఘనపరచమని చెప్పొచ్చు. కానీ ఆయన ఏమంటున్నాడంటే, రాజుగా ఉన్న దావీదు నీ మందిరం యొక్క ద్వారం లేదు ఒక్కరోజు గడిపితే చాలు ప్రభువా, అది నాకు 1000 రోజుల కంటే ఎంతో గొప్పది అంటుంది. కాబట్టి ఈ ఉదయకాలం నిన్ను దేవుని యొక్క మందిరానికి తీసుకొచ్చినాడు. ఏంటి? ఆయన రక్షకుడుగా ఉంటున్నాడు. నీ జీవితంలో ఇటువంటి పరిస్థితులు అనేక సార్లు పాపం ద్వారా శాపం ద్వారా చావలసిన నిన్ను క్రీస్తు కూడా బ్రతికించాడు. తన ప్రజలను వారి పాపం నుండి విడిపించడానికి దేవుడుగా రక్షకుడుగా వచ్చినాడు. 3వదిగా చూస్తూ వచ్చినాము, మన దోషములు మన పాపములు దేవునికి అడ్డంగా ఉన్నప్పుడు వాటిని అడ్డం నుంచి తీసివేయడానికి ఆయన మానవుడిగా వచ్చినాడు. పాపం నుంచి శాపం నుంచి జీవితకాలం మరణ భయం నుంచి నిన్ను విడిపించడానికి ఆయన వచ్చిన వాడుగా ఉంటున్నాడు. ఈ ఉదయకాలంలో ఇటువంటి గొప్ప త్యాగాన్ని చేసిన ఆయన్ని నీవు ఆత్మతో సత్యంతో ఆరాధించాలని ఆయన ఒక కోరిక. మొదటిది చూసాం, ఆయన ఎవరు అంటే మనకు ఎవరు? రక్షకుడుగా ఉంటున్నాడు. మొదటిది ఆయన రక్షకుడు. రెండోదిగా చూస్తాం, చూడండి. రెండోదిగా చూస్తాం కీర్తనల గ్రంథం 107వ అధ్యాయము 29వ వచనం.
ఆ, 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 ఆ. చాలు. ఏమంట ఆయన 29 వచ్చిన మళ్ళీ ఒకసారి అందరు గట్టికి చదువుకుందాం. ఆయన తుఫానును ఆపివేయగా దాని తరంగములు ఆనిగిపోయాను. ఆయనే మొదటిది ఆయనే చూసాము. ఇక్కడ ఎవరంట? ఆయన తుఫాను ఆపివేయడానికి శక్తి కలిగిన వాడు, అధికారం కలిగిన వ్యక్తి. ఆయన అంటే దానికి ఇదిగా మనం ఇంకొక మాటను కూడా చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయము 29వ వచనం మనం చూస్తాం. 7:29. ఏలయనగా మెల్లగా ఎవరంట? ఏలయనగా ఆయన. అక్కడ ఎవరు చూసాము? ఆయన తుఫానులను అణిచివేయగా. ఆయన మొదటిది ఆయనే. రెండోదిగా చూసినట్లయితే ఆయన ఎవడంట? ఆయన కాక అధికారము గల వాని వరే వానికి బోధించును. రెండవదిగా అధికారము కలిగిన వాడుగా వచ్చి ఉంటున్నాడు. నీ మీద నా మీద అధికారం ఉంది. ఎందుకంటే చూస్తాం, చూడండి ప్రసంగి గ్రంథము. ఎందుకు ఆయనకు మన మీద అధికారం ఉందంటే, ఆయన తన పోలికగా తన స్వరూపంలో ఆయన మనం చేసుకున్నాడు. అంత మాత్రమే కాకుండా చూడండి, ఆయన ఎందుకు మనల్ని ఈ లోకంలో జన్మింపజేశాడు చూద్దాం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయం 29వ వచనం. ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులుగా పుట్టించినాడు. నీ మీద అధికారం ఉంది. ఎందుకంటే నిన్ను యథార్థవంతుడుగా ఉండాలని నీ తల్లి గర్భంలో రూపించబడకముందే ఆయన నిన్ను ఏర్పరచుకున్నవాడు, యథార్థవంతుడుగా చేసి నిన్నవాడు. కాబట్టి ఆయనకి అధికారం ఉంది. ఆయన అధికారము గల వాని వలె వారికి బోధించాడు. ఏంటి ఆయనకున్న అధికారం చూద్దాం. చూడండి ఏమేమి అధికారం ఉంది ఆయనకు చూద్దాం. ఇదే మాటను చూసినట్లయితే మార్కు సువార్త 1వ అధ్యాయం 22వ వచనంలో ఇంకొక విధంగా రాయబడింది. చూడండి, మార్కు సువార్త 1వ అధ్యాయం 22వ వచనం. అధికారం గల వాని వలె ఆయనకి బోధిస్తూ వచ్చినాడు. ఆయన అధికారం కలిగిన వ్యక్తి. ఎందుకంటే ఆయన మనలను యథార్థవంతులుగా ఈ లోకంలో పుట్టించినాడు. ఆయనతో మాత్రమే కాకుండా యెషయా గ్రంథంలో చూస్తాం. చూడండి, ఆయన ఎందుకు కోసం మనల్ని పుట్టించాడు. 43వ అధ్యాయము 7వ వచనం. ఎందుకు ఆయన మనల్ని ఈ లోకం సృజించినాడో చూద్దాం. నా మహిమ నిమిత్తము నేను సృజించిన. మొట్టమొదట ఆయన యథార్థవంతులుగా సృజించినాడు. రెండోది ఏం కలగాలంట? మన వలన ఆయనకి మహిమ కలగాలంట. ఆయన సృజించిన కారణం ఏమంటే, నీ తల్లి గర్భంలో నీ తండ్రి గర్భంలో నీవు హిందువుడు అయినా ముహమ్మదుడు ఏ మతానికి కులానికి చెందిన వాడు అయినప్పటికీ ఆయన నిన్ను ఎందుకు పుట్టించాడంటే ఆయన మహిమ నిమిత్తము నువ్వు జీవించాలని. అందుకోసమే నీ మీద ఆయనకి అధికారం ఉంది. అందుకోసమే ఆయన అధికారం గల వారికి బోధిస్తూ వచ్చినాడు ఆనాడు శాస్త్రులకు, పరిసయ్యులకు. ఎందుకంటే దేవుడు తన కుమారుని లోకానికి పంపించింది ఎందుకంటే తన ప్రజల నిమిత్తం ఆయన చనిపోయి పాతిపెట్టబడి తిరిగి పునరుత్థానం లేయాలనే ఆశ. అందుకోసం ఆయనకి అధికారం ఇవ్వబడింది. భూలోకంలో ఉన్న ప్రజలందరి మీదకే అధికారం ఇవ్వబడింది. అందుకోసమే అధికారం గలవాడిగా ఆయన బోధిస్తూ వచ్చినాడు. ఏంటి ఆ బోధ అంటే, నేను సృజించిన నా ప్రజలు యథార్థవంతులుగా ఉండాల్సిన వారు తమ యథార్థతను కోల్పోయినారు. అంత మాత్రమే కాకుండా నాకు మహిమ ఇవ్వాల్సిన వారు తమ మహిమ కొరకు లేక వారి మహిమ కొరకు వారు జీవిస్తూ వచ్చినారు. రెండోగా చూస్తాము, 2వ లైన్లో చూస్తాము, నా నామము పెట్టబడిన వారు. నా నామము, ఆయన నామం ద్వారా మనము తండ్రికి మనల్ని ఈ ఉదయకాలంలో ఆరాధించి గణపరచాలి. నా నామం పెట్టిన వారు. నామము అంటే ఆయన పేరు ఏంటంటే యేసు క్రీస్తును కలిగిన వారు. అందుకోసమే గాంధీజీ ఒక మాట అన్నాడంట. గాంధీజీ ఉన్న రోజులు అందరూ గాంధీజీని అడిగారంట, ఏమయ్యా యేసుక్రీస్తు యొక్క బోధనలు విని ఆయన చెప్పిన ఒక మాట ద్వారా నువ్వు స్వాతంత్ర సమర యోధంలో అది ఒక క్యాప్షన్గా పెట్టుకొని నువ్వు స్వాతంత్ర సమరాన్ని నువ్వు స్టార్ట్ చేసినావు. ఏంటంటే నీ శత్రువు లేక ఎవరైనా ఒక వ్యక్తి నిన్ను ఒక చెంప మీద కొడితే ఇంకొక చెంపను చూపించమని చెప్పినాడు. ఆ బోధనలే నేను యొక్క ఈ స్వాతంత్ర సమరాన్ని నేను ముందంజకు వేయడానికి నాకు ఆస్కారమైందని చెప్తూ వస్తున్నావే. అయితే ఎందుకు యేసుక్రీస్తు ప్రభుని నువ్వు అనుసరించకూడదు, ఆ మతాన్ని ఎందుకు స్వీకరించకూడదు అన్నప్పుడు విలేకరులు అడిగినప్పుడు ఆ గాంధీజీ చెప్పిన మాట ఏంటంటే,
ఇంగ్లీష్లో షో మీ ఏ క్రిస్టియన్ లైక్ క్రైస్ట్, ఐ విల్ ఫాలో ద క్రిస్టియానిటీ అన్నాడంట. అంటే నువ్వు నాకు ఏ వ్యక్తి అయినా యేసుక్రీస్తు ప్రభును పోలిన వ్యక్తిని నాకు చూపించు, నేను క్రైస్తవత్వాన్ని పుచ్చుకుంటా, లేక క్రైస్తవ మతాన్ని స్వీకరిస్తానని చెప్తూ వచ్చినాడు. ఈ ఉదయకాలంలో నిన్ను బట్టి ఆ యొక్క సవాలుని ఒక ఆర్డినరీ గాంధీజీ విసురుతున్నాడు. నీవు ఏ విధంగా స్పందిస్తావో నీ చిత్తానికి లోబడుతున్నా. కాబట్టి ఈ ఉదయకాలంలో ఆయన మహిమ నిమిత్తము ఆయన నామం పెట్టిన నీవు నేను ఆయన్ని ఆత్మతో సత్యంతో ఆరాధించాలని ఆయన కోరికని, ఆయనను ఆత్మతో సత్యంతో ఆరాధిస్తే ఆయన ఎంతగానో సంతోషించి ఘనపరిచి మహింపరిచేవాడుగా ఉంటున్నాడు. ఏంటి ఆయనకున్న అధికారం చూస్తాం. చూడండి, మత్తయి సువార్త 9వ అధ్యాయం 6వ వచనం. మొదటి ఆయనకున్న లక్షణం లేకపోతే ఆయనకున్న అధికారం చూస్తాం. ఆయన పాపములను క్షమించుటకు మనిషి కుమారునికి అధికారము. ఆయనకి మనిషి పాపములు క్షమించే అధికారం కలిగి ఉన్నాడు. అందుకోసమే అధికారం కలగవానికి ఆయన బోధిస్తూ వచ్చిన నీ జీవితంలో కూడా నీ పాపం క్షమించినాడు. ఆయన అధికారంతో కలిగి ఉన్నాడు. నీ పాపం మరి ఎన్నటిని నేను జ్ఞాపకం చేసుకోను, నా వీపు వెనకాల వాటిని పడవేసి ఉన్నాను. తూర్పుకు పడమరకు ఎంత దూరమో అంత దూరం వాటిని పడవేసిన. కాబట్టి నీ పాపం నుంచి నేను విడిపించడానికి ఆయన వచ్చిన వాడుగా ఉంటున్నాడు. కాబట్టి రెండోదిగా చూసి నీ పాపం క్షమించడానికి ఆయనకి అధికారం ఉన్నది. రెండోదిగా చూస్తాం దేని మీద ఆయనకి అధికారం ఉంది. మత్తయి సువార్త 8వ అధ్యాయం 27వ వచనం. ఆయనకి దేని మీద అధికారం ఉందో చూస్తాం. చూడండి, ఆ మనుషులు ఆశ్చర్యపడి ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నవని చెప్పుకొని. రెండోదిగా చూస్తే సృష్టి మీద కూడా అధికారం ఉంది. తాను సృజించిన ఆ మానవులు దేవుని నుంచి విడిపోయారు, కానీ సృష్టి ఆయనకి లోబడుతూ వస్తుంది. ఆయన మహిమ నిమిత్తము లేక ఆయన నామం పెట్టబడిన మనము ఆయన్ని తిరస్కరించినప్పుడు సృష్టి ఆయనకి లోబడుతూ వచ్చింది. ఈయన ఎవరో, ఈయనకి గాలి సముద్రమును లోబడుచున్నదని చెప్పుకుంటూ వచ్చారు, ఆశ్చర్యపడుతూ వచ్చినారు. ఈ ఉదయకాలంలో మనం చూస్తూ వచ్చినాం. ఆయనకి పాపములు క్షమించడానికి అధికారం ఉంది, సృష్టి మీద అధికారం ఉంది. మూడోదిగా చూస్తాం. చూడండి దేని మీద అధికారం ఉందో చూస్తాం. చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. చాలు. తర్వాత 10వ వచనం. యేసు వానితో, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవునికి మొక్కి ఆయనను మాత్రము సేవింపవలెను అని వ్రాయబడి ఉన్నదని. అంతటా అపవాది ఆయనను విడిచిపోగా. అపవాది వచ్చింది, దేవుణ్ణి శోధించాలని చూసింది. ఈ లోకంలో ఉన్న వాటిని అన్నీ ఇస్తాను, నువ్వు పడిపో, నిన్ను దేవుడు కాపాడుతాడు కదా, అన్ని దేవుని వాక్యంలోని మాటలన్నీ కూడా అపవాదికి వచ్చింది. ఎట్లా తెలిసింది అపవాదికి చెప్పండి? దేవుని గ్రంథంలో ఉన్న వాక్యాలు అపవాదికి ఎట్లా తెలుసు? ఎవరు చెప్పరా? ఎవరు ఈ అపవాది? దేవుని యొక్క ప్రథమ దూత అయిన వాడు అక్కడి నుంచి తోసివేయబడినాడు. కాబట్టి దేవుని గురించి అన్నీ కూడా సాతానుకు తెలుసు. అందుకోసమే చెప్తున్నాడు, మనుషుడు రొట్టె వల్ల మాత్రం కాదు కానీ దేవుని నోటి నుంచి వచ్చి ప్రతి మాట వలన జీవిస్తానని యేసుక్రీస్తు ప్రభు చెప్తే, మళ్ళీ ఎక్కడికి పోయినాడు? ఒక చోటకి తీసుకెళ్ళాడు. నువ్వు ఇక్కడి నుంచి దుమ్ముకు, నిన్ను గురించి ఆయన తన దూతలను ఆజ్ఞాపించును, నీ పాదములు పడవ కదా, నీ వాక్యములో ఉంది కదా అంటే యేసుక్రీస్తు ప్రభు ఏం చేయడం, మళ్ళీ ఈ వాక్యంతో నీ దేవుని శోధించవద్దని మరొక చోట రాయబడిందని మళ్ళీ సాతానుతో చెప్పిన తర్వాత ఇంకా లాభం లేదు, ఈయన మనము గెలవలేమనుకుని ఏం చేసిందంట 11వ వచనంలో, అంతటా అపవాది అతనిని విడిచిపోగా. కాబట్టి సాతాను మీద కూడా అధికారం కలిగిన వాడుగా ఉంటున్నాడు. మొదట పాపము క్షమించడానికి అధికారం ఉంది, రెండోదిగా సృష్టి మీద అధికారం ఉంది, మూడోదిగా చూసినట్టయితే ఆ యొక్క సాతాను మీద కూడా ఆయనకు అధికారం కలిగి సాతాను జయించిన వాడుగా ఉంటున్నాడు. అందుకోసమే నీ మరణమా నీ ముల్లెక్కడ అనే మాటను ఆడ రాస్తూ వచ్చినాడు. కాబట్టి సాతాను జయించిన వ్యక్తిగా ఉంటున్నాడు. ఆయన అధికారం కలిగిన వాడు కాబట్టి సాతాను జయించిన. నాలుగోదిగా చూస్తూ వస్తాం. చూడండి, లూకాసు సువార్త 4వ అధ్యాయము 34-35 వచనములు. ఆయన దేని మీద అధికారం ఉందో పైన 33 చదువు. ఆ సమాజ మందిరంలో అపవిత్రమైన దయ్యపు ఆత్మ పట్టిన వాడొకడును, వాడు నజరైన యేసు, మాతో నీకేమి,
మమ్ము నశింపజేయ వచ్చితివా, నీవెవడవో నేను ఎరుగుతును, నీవు దేవుని పరిశుద్ధుడిని బిగ్గరగా కేకలు వేసును. ఇక్కడ చూసినట్లయితే ఆయన అధికారంతో ఏ విధంగా చెప్తున్నాడంటే, ఆయన పైన వచనంలో చూస్తే అపవిత్రాత్మను దయపెట్టిన ఆత్మ కలిగిన వారిని గద్దిస్తూ వస్తున్నాడు. ఏ దేవుని నామములో కింద వచనంలో చూస్తే మనము ఆయన దాన్ని వదిలిపెట్టిపోయి ఏం చూడండి, కింద 35వ వచనం, ఊరకుండుము, దానిని గద్దింపగా ఆయనకి అధికారం ఉంది కాబట్టి గద్దించాడు. మన పిల్లల్ని మనం ఏదైనా తప్పు చేస్తే మనకి గద్దించడానికి ఏ విధంగా అధికారం ఉందో సాతాను మీద కూడా దేవునికి అధికారం ఉంది. కాబట్టి దాన్ని గద్దించిన వెంటనే ఏమైందంటే చూడండి, వాడిని పడద్రోసింది కానీ దానికి ఏ హానియు చేయక వదిలిపోయింది. కాబట్టి 4 రకాలుగా దేవుడికి మనము అధికారం కలిగినాం. నీ జీవితంలో నీ పాపం నుంచి విడిపించడానికి ఆయనకి అధికారం ఉంది. రెండోదిగా చూస్తే మనం పాపం నుంచి లేక మరణం నుంచి మన ప్రాణాన్ని రక్షించే అధికారం ఉంది. మూడోది సృష్టి మీద అధికారం ఉంది. మళ్ళీ తర్వాత చూసినట్లయితే సాతాను మీద అధికారం కలిగిన వాడుగా ఉంటున్నాడు. 4గా చూసినట్లయితే ఇక్కడ దేని మీద అధికారము? దయ్యములు కూడా చెప్తాను, నీవు దేవుని పరిశుద్ధుడు అని చెప్తాను. దయ్యములు చెప్తాంది. ఈ ఉదయకాలంలో నీవు చెప్పలేవా, ప్రభువా నా కొరకు పరిశుద్ధుడిగా ఈ లోకానికి వచ్చినావు, నా పాపం నుంచి పాపంగా చేయబడ్డావు, శాపం నుంచి విడిపించడానికి నీవు నా శాపాన్ని మోసుకుంటూ వచ్చావు. అంత మాత్రమే కాకుండా నా జీవితకాలం మరణ భయం నుంచి నన్ను విడిపించినావు, నన్ను దుష్టకాలం నుంచి కాపాడుతూ వస్తున్నావు ప్రభువా. ఆ యొక్క దయ్యాలు నిన్ను ఆరాధిస్తున్న పరిశుద్ధుడు అని, నేను ఈ ఉదయకాలం నీవు పరిశుద్ధుడు అని నేను కూడా నిన్ను ఆరాధిస్తానని కొద్ది మాటలతో ఆయన ఆరాధిస్తే ఆయన ఎంతగానో సంతోషించేవాడుగా ఉంటుండు. ఆఖరిగా ఇంకో మాట చూస్తాం చూడండి, 3వ చూస్తాం, మార్క్స్ వార్త 4:39 వచనం. అదే మాట మనం చూసినట్లయితే అక్కడ చూస్తూ వచ్చినాము, ఈయన ఎవరో ఈయనకి గాలియు సముద్రమును. కాబట్టి 3వదిగా చూస్తే ఆయనే చూస్తూ వచ్చాము, ఆయన చూసినాము. ఆయన అనే మాటలో చూస్తే ఈయన అని మనము సంబోధించుకుంటూ చూస్తాము. ఈయన ఎవరు అని చూస్తాం చూడండి, మార్క్స్ వార్త 7వ అధ్యాయం 37వ వచనం. మార్కు 7:37. మొదటిది చూస్తూ వచ్చి ఆయనే తన ప్రజలను వారి పాపం నుంచి రక్షించేవాడు. రెండవది ఆయన అధికారం గలవాడే బోధించేవాడు. మూడవదికి ఈయన చెప్పాలా, ఈయన ఏంటంటే మార్కు మరొకసారి చదువు, అందరూ గట్టి చదువు, 7:37. మార్క్స్ వార్త 7వ అధ్యాయము 37వ వచనము. ఈయన సమస్తమును బాగుగా చేసినాడు. నా జీవితంలో అనేక బాధలు, ఇబ్బందులు, రోగముల ద్వారా మనము ఉన్నప్పుడు ఆయన మనల్ని బాగు చేసే దేవుడుగా ఉంటున్నాడు. నువ్వు ఎప్పుడైనా తప్పిపోయి ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు వెంటనే ఆత్మదేవుడు నిన్ను హెచ్చరించినప్పుడు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నేను ఈ పాపం చేసిన, నేను నీ నుంచి దూరంగా వెళ్ళిపోయినా, నేను నా పాపంలో నా నిలిచిన రక్షణ వస్త్రాన్ని నేను ఉదుక్కోలేక దాన్ని మలినం చేసుకున్నానని ఎప్పుడైతే దేవుని దగ్గరికి వస్తావో నీ యొక్క స్వరంను విని, నీ యొక్క మాటలు విని ఆయన నేను సమస్తము బాగు చేసేవాడుగా ఉంటాడు. ఏంటి ఆ సమస్తమును బాగు చేసే దేవుడు? చూద్దాం చూడండి, రోమీయులు రాసిన పత్రిక 8వ అధ్యాయము 23వ వచనము. ఏంటి ఆయన బాగు చేసే, మనకు సమస్తము బాగు చేసేవాడు చూడండి. అంతేకాదు ఆత్మ యొక్క ప్రథమ ఫలముల అందిన మనము కూడా దత్తపుత్రత్వం కొరకు, క్షమించండి 8:28 దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును మేలు కలుగటానికి సమస్తము సమకూడి జరిగిస్తున్నాడు నీ జీవితంలో. అనేకసార్లు మన తప్పిదంలో మనకు కష్టము రావాల్సింది, కానీ ఆయన ఆ యొక్క కష్టం నుంచి మనల్ని సమస్తము బాగు చేసే దేవుడుగా ఉంటున్నాడు. ఈయన ఎవరో, ఈయన సమస్తమును బాగు చేసే దేవుడు. నీ జీవితంలో, నా జీవితంలో అనేకసార్లు మనం నష్టాల్లో, బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందులు ఉండి ఈ లోకం నుంచి చనిపోవలసిన వారము.
అయినప్పటికీ ఆయన సమస్తమును బాగు చేశాడు. నీ అనారోగ్యమును చూసినట్లయితే కొంతమంది చెప్పే సాక్ష్యాలను చూస్తే, అయ్యా నేను ఇంకా కొన్ని రోజుల్లో చనిపోతానని చెప్పారు డాక్టర్లు, కానీ దేవుని కృప వల్ల నేను ఈరోజు సమస్తము తీసివేయబడింది. ఎన్నో సాక్ష్యాలు చెప్పగలము, ఎన్నో సాక్ష్యాలు వింటూ ఉంటాం మనం యూట్యూబ్లో, సోషల్ మీడియాలో. కాబట్టి ఆయన సమస్తమును బాగు చేసే దేవుడు. ఎందుకంటే ఆయన ఆత్మతో సత్యంతో ఆరాధించాలని ఆయన కోరిక ఉంది. ఈ ఉదయకాలంలో నీ జీవితంలో ఆయన రక్షకుడుగా ఉన్నాడా? రెండోదిగా ఆయన అధికారం కలిగి విమోచకుడు, నీ విమోచకుడుగా ఉన్నాడు. నిన్ను సృష్టి మీద అధికారం కలిగిన వాడు, పాపం నుంచి నిన్ను విమోచించినాడు. పాపం నుంచి విమోచించడానికి తన్నే విమోచన క్రయధనంగా అర్పించిన వాడుగా ఉంటున్నాడు. మన ప్రాణముల కోసం, మన పాపముల కోసం ఆయన విమోచన క్రయధనంగా తన్ను తానే తన ప్రాణంనిచ్చుటకు వచ్చిన వాడుగా ఉంటున్నాడు. అటువంటి దేవుడు. ఒక వ్యక్తి ఎవరైనా చనిపోవడానికే మానవుడుగా పుట్టి ఈ లోకానికి నువ్వు ఇన్ని సంవత్సరాలు దేవుని తల్లిదండ్రులతో ఉండాలి, ఇన్ని సంవత్సరాలు పరిచర్య చేయాలి, తర్వాత ప్రజల కోసం చనిపోవాలని ముందుగానే ఎవరినైనా నీ తల్లి గర్భంలో పుడితే ఆ తల్లి ఒప్పుకుంటుందా? నీ కుమారుడు ఇన్ని సంవత్సరాలు బ్రతుకుతాడు, ఇన్ని సంవత్సరాల తర్వాత దేవుని సేవ చేస్తాడు, తర్వాత ఆయన దేవుని ప్రజల కోసం చనిపోవాలి, అందుకోసమే నీ కుమారుని ఇస్తానంటే ఏ తల్లి అయినా ఒప్పుకుంటుందా? ఇక్కడ ఉన్న తల్లులు చెప్పగలరా? చెప్పలేము. ఎందుకంటే అటువంటి యేసుక్రీస్తు ప్రభువును మనం కలిగి ఉన్నాము. ఆయన ద్వారా తండ్రిని ఆరాధించాలని, ఆయన తన ప్రజలను వారి పాపలను రక్షించినాడు కాబట్టి, రక్షించడానికి వచ్చాడు కాబట్టి తన ప్రాణాన్ని విమోచన క్రయధనంగా అర్పించడానికి కూడా తండ్రికి ఇష్టమైన తన కుమారుని నలగొట్టుటకు, చూడండి ఆ మాట చూస్తాం యెషయా గ్రంథంలో. ఏంటి దేవునికి ఇష్టమైంది చూస్తాం, చూడండి. 53వ అధ్యాయము 10వ వచనం. అతని నలుగొట్టుటకు ఇష్టమాయను, ఆయన అతనికి వ్యాధి కలుగు చేసెను, అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా సంతానం అపరాధ పరిహారార్థ బలిగా ఆయన శిలువలో నీ కొరకు నా కొరకు ఆయన చనిపోయిన వాడుకు సమస్తమును నీకు బాగు చేయాలని, నీకున్న రోగాలని, నీకున్న పాపాన్ని, అపరాధములను తీసివేసి నిన్ను సమస్తము బాగు చేయాలని కోరుకుంటూ వచ్చాడు. ఎప్పుడైతే తన పోలికగా స్వరూపంలోనే ఆయన సృజించాడో అదే పోలిక తిరిగి ఆయన నీలో చూడాలని ఆయన నేను సమస్తము బాగు చేసిన వాడుగా ఉంటున్నాడు. నీ జీవితంలో కష్టాలు, బాధలు, రోగాలు, ఇరుకులు, ఇబ్బందులు అన్నీ వచ్చినప్పటికీ వాటి నుంచి నేను విడిపించి సమస్తము నీకు బాగు చేయాలని ఆయన కోరిన వాడుగా ఉంటున్నాడు. ఈ ఉదయకాలంలో అటువంటి దేవుణ్ణి నీవు ఆత్మతో సత్యంతో ఆరాధించలేవా? ఆయనే ప్రభువా నీవు రక్షకుడుగా నా కొరకు వచ్చావు. రెండోది అధికారం కలిగి నా పాపం క్షమించడానికి అధికారం కలిగిన వ్యక్తిగా ఈ లోకానికి వచ్చావు. నీ మహిమ నిమిత్తము లేక నీ నామం పెట్టబడిన నేను నీకు విరుద్ధంగా పాపం చేసి నరకానికి పాత్రుడైన నన్ను నా పాపం క్షమించడానికి, విమోచించడానికి నిన్ను నీవే క్రయధనంగా అర్పించుకున్నావు ప్రభువా. ఇటువంటి దేవుణ్ణి నేను ఆరాధించకుండా ఎలాగుండగలను ప్రభు అని కొద్ది మాటలతో ఆయన ఆరాధిస్తే ఎంతగానో సంతోషిస్తాడు. మూడోదిగా మనం చూస్తాము, ఈయన సమస్తమును బాగు చేసిన ప్రభువా నేను అనేక సార్లు నీకు దూరంగా వెళ్ళిపోయినా, నేను అనేక సార్లు నిన్ను విడిచి వెళ్ళినప్పుడు మరలా నీ పాదాల దగ్గరికి వచ్చినప్పుడు నన్ను బాగు చేసావు ప్రభువా. సమస్తము బాగు చేసి తిరిగి నీ యొక్క మందిరంలో సమకూర్చి నీ ప్రజలతో కలిసి నిన్ను ఆరాధించి గణపరచడానికి ఇచ్చిన ఈ సజీవత్వాన్ని బట్టి నేను నిన్ను ఆరాధిస్తా, గణపరుస్తానని కొద్ది మాటలతో నువ్వు ఆయన్ని ఆరాధించి గణపరిస్తే దేవుడు ఎంతగానో సంతోషిస్తాడు. ఈ ఉదయకాలంలో ఆయన ఆరాధించడానికి మొట్టమొదట ఆయన ఆత్మ కనుక ఆయనను అనే మాటను తీసుకుని ఈ ఉదయకాలం 3 సందర్భాలు చూస్తూ వచ్చాము. ఆయన రక్షకుడుగా వచ్చాడు, నీ మీద అధికారం కలిగిన వాడుగా ఉంటున్నాడు, మూడోది నిన్ను బాగు చేసే దేవుడిగా ఉంటాడు. ఈ ఉదయకాలంలో ఇటువంటి 3 అనుభవాలు నీకు అనుగ్రహించినట్లయితే, ఈ 3 అనుభవాల గురించి నువ్వు పోయినట్లయితే, రక్షింపబడిన నీవు ప్రభువా నీకు రక్షకుడిగా వచ్చినాడని నువ్వు ఎరిగినట్లయితే నీ నోరు తెరిచి ఆయన ఆరాధించు. నీ మీద అధికారం కలిగి నీకు ఉన్న పాపం నుంచి లేక అపరాధం నుంచి నిన్ను విడిపించి క్రీస్తు కూడా బ్రతికించినట్లయితే ఈ ఉదయకాలం నువ్వు ఆయన ఆరాధించు. మూడోదిగా నీ జీవితంలో జరిగిన ప్రతి కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందుల నుంచి నేను సమస్తం బాగు మేలు కొరకై సమస్తమును సమకూడి జరిగించినట్లయితే ఈ ఉదయకాలం నీవు ఆయన ఆత్మతో సత్యంతో ఆరాధించాలని దేవుడు ఈ కొద్ది మాటలను మనకు ముందు ఉంచినాడు. ఆఖరిగా యోహాను సువార్త 4వ అధ్యాయము 24వ వచనం చదువుకొని మనము దేవుని ఆత్మతో సత్యంతో ఆరాధించడం దేవుని మనకు సహాయము చేయను కనుక 4వ అధ్యాయము 24వ వచనం గట్టిగా అందరూ చదువుకుందాం. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధింపు. కాబట్టి దేవుడు
మన ముందు తీసుకుని వచ్చే లేఖన భావాలను బట్టి ఆయన ఆత్మతో సత్యంతో ఆరాధించడానికి ఆయనకున్న ఆ క్వాలిటీస్ని మనం చూస్తూ వచ్చాము. ఆయన రక్షకుడు, రెండోది ఆయన నీ మీద అధికారం కలిగిన వాడు, మూడోది ఈయన సమస్తమును బాగు చేయగలిగిన దేవుడు. అటువంటి దేవుణ్ణి నువ్వు ఆత్మతో సత్యంతో ఆరాధించడం, దేవుడు మనకు ఈ కొద్ది మాటలు మన వినికిడిలో ఆయన ఆరాధించడానికి సహాయము చేయునుగాక. దయచేసి లేచి నిలవకూడదు.